హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి తోటకూర కర్రీ చేస్తున్నానండి. తోటకూరని చాలా పేర్లతో పిలుస్తారు. తోటకూర అని, కలకూర అని, పచ్చకూర అని చాలా పేర్లతో పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం రండి. తోటకూరని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ముందుగా మనం తోటకూరను నీట్గా కడుక్కోవాలి. సాల్ట్ అండ్ వాటర్ వేసి దాన్ని మంచిగా క్లీన్గా కడుక్కోవాలి. బయట తీసుకున్న తోటకూర ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే మనం నీట్గా కడుక్కోవాలి. తోటకూర హెల్త్కి చాలా మంచిది. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత మిర్చి అండ్ ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. నా దగ్గర ఎండుమిర్చి లేదు, నేను వేయట్లేదు. దగ్గర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో పెసరపప్పు వేసి కూడా వండుకుంటారండి, అలా కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, ఇవి గోలాయి. గోలిన తర్వాత అందులో పసుపు వేయాలి. మనం నీట్గా కడిగి పెట్టుకున్న తోటకూరని అందులో వేయాలి. తర్వాత మొత్తం అది మంచిగా కలుపుకోవాలి. తర్వాత దానిపై మూత పెట్టుకోవాలి. మూత తీసి అందులో సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ వేసాం కాబట్టి అందులో వాటర్ వస్తుంది. వాటర్ పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ముందుగా మనం జీలకర్ర వెల్లుల్లిని దంచి పెట్టుకోవాలి. తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఉడికిందండి. ఇలా ఉడికాక జీలకర్ర వెల్లుల్లిని వేసుకుందాం. వెల్లుల్లి వేస్తేనే తోటకూరకి టేస్ట్ వస్తుంది. ఇలా వేసాక తోటకూరకు మంచిగా పట్టే వరకు కలుపుకోవాలి. అంతే అండి, మూత పెట్టుకోండి, ఉడుకుతుంది. మూత తీసి చూస్తే ఉడికిపోతుందండి. అంతేనండి, ఇలా ఆకులు ఉండకుండా ప్రెస్ చేసినట్టు కలుపుకోవాలి. అంతే అండి, మన తోటకూర రెడీ. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ తోటకూర కర్రీ రెడీ. వారంలో 2-3 టైమ్స్ అయినా ఆకుకూరలు తినండి, చాలా మంచిది. కంటికి చాలా మంచిది తోటకూర అనేది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.